నామము అమ్మవారిది. అతి పవిత్రమైన బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అమ్మ. ఇందులో బండము అంటే ఏంటో నేను విశదీకరించి చెప్పాను. అసుర అంటే చెప్పాను. ఇంద్ర అంటే ఇంద్రియములు అని చెప్పాను. నిర్ముక్త అంటే ఏంటో కూడా చెప్పాను. 5వ నామము శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అమ్మా. 36 తత్వాలు అంటే మన జీవితాలు, మన శరీర ప్రకారంగా 36 తత్వాలు. 37వ తత్వం ఏమో అమ్మవారు. అంటే ఇవన్నీ సమాహార స్వరూపంగా ఆ తల్లి. సో ఈ తత్వం నుంచి మనం పరతత్వంలోకి వెళ్ళి అమ్మవారి యొక్క శస్త్ర అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు పక్కవాడు ఏ ఆయుధం ప్రయోగించాడు అనేది మనకి మన తత్వాల్లోంచి అన్నీ అర్థమైపోతాయి. కానీ పరతత్వంలో అమ్మవారు శస్త్రాలు ఎలా ఉపయోగిస్తుంది, అసలు శస్త్రం అంటే ఆ యొక్క ఆధ్యాత్మికంలో దాని అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, గూఢార్థం ఏంటి అనేది తెలియాలి. అది తెలుసుకోకపోతే కేవలం మనం ఈ శస్త్రం అనే జ్ఞానం మనకెంత మనం అవగాహన చేసుకున్నామో అంతవరకే ఉండిపోతాం. అందుకే ఎవరు ఎంత ఆలోచన చేస్తే, ఎంత అర్థం చేసుకుంటే వారు అంతే, అంతకంటే ఎక్కువ కాదు. సో గురు కృపతో ఈ శస్త్రము అంటే ఏంటో తెలుసుకున్నాం. శస్త్రము అంటే ఒక ఆయుధం. ఆయుధం మన పరిభాషలో, మన వాడుకలో, మనకి ఉన్న జ్ఞానంలో ప్రయోగించేది, పక్కవాడికి శస్త్రములు ప్రయోగించటం అనేది. కానీ పరతత్వంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అమ్మవారికి బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర అన్నప్పుడు శస్త్రములు అంటే శక్తివంతమైన ఆయుధములు. అమ్మవారి ఆయుధములు ఎలా ఉంటాయి? ఆవిడ ప్రయోగించింది అంటే తిరుగులేదు. బండాసురుడి మీద ప్రయోగించిన అస్త్రములు తిరుగులేదు. వెనక్కి రావటం గాని, గురి తప్పటం గాని ఉండదు. మనం ప్రయోగించే అస్త్రాల్లో గురి తప్పటం, గమ్యం చేరుకోలేకపోవటం, మధ్యలోనే పడిపోవటం ఇలా జరుగుతుంది. కానీ అమ్మవారి యొక్క శస్త్రానికి తిరుగులేదు. ఈ అమ్మవారి శస్త్రములే కాదు, అమ్మవారి యొక్క సంకల్పములు కానీ, కార్యములు కానీ, ఆమె ఒకటి తలిచింది అంటే అది దాని పూర్తి చేసే వరకు వదలదు అని. అది శస్త్రములు అంటే ఏంటంటే, ఇప్పుడు శస్త్రములు ఎలా ఉంటాయో అసలు మన జీవితాల్లో తెలుసుకుందాం. అది కూడా తెలియాలి కదా. ఊరికే అమ్మవారు ప్రయోగించడం, వాడు హతుడు కావటం, ఈ నామం అయిపోయింది గురుగారు, నెక్స్ట్ ఏంటి, ఇలా కాదు మనం చెప్పుకునేది. శస్త్రములు అంటే ప్రతి మానవుడికి కూడా కొన్ని శస్త్రములు ఉంటాయి. తెలివి లేని వాడు శస్త్రము ఆయుధం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. తెలివి గలవాడు వాడి యొక్క తెలివితేటలు పెట్టుకొని అదే వాడికి అస్త్రము. అర్థమైందా? శస్త్రము అది పెట్టుకొని వాడి గమ్యాన్ని వాడు చేరుకుంటాడు. అదే గమ్యము చేరుకోవటం అంటే ఆ దీక్ష, ఆ పట్టుదల, ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్. ఈ పని నేను సాధించాలి అని. నేను ఏది తలిచానో అది నెరవేరేట్టుగా, అందుకే మనం భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం. అమ్మా నీ శస్త్రములుగా నా ఆలోచనలు ఉండాలి. నేను అనుకున్నవి నేను చేరుకోవాలి. మధ్యలో నేను మిడిల్ డ్రాప్ అంటారు, మధ్యలో ఆగిపోవటం కాదు. అంతేగా పిరికి వాళ్ళు ఆగిపోతాడు. ధైర్యవంతుడు ఇప్పుడు ఖడ్గమాలలో చూడండి, నేను ఎంత చెప్పాను. వాడు ఎక్కడి దాకా, బ్రహ్మకచ్చం దాకా కూడా వాడి పడే బాధలన్నీ కూడా తట్టుకునే శక్తి శస్త్రములు. ఈ కష్టాలే ప్రత్యస్త్రములుగా నీ మీద వస్తూ ఉంటాయి. అది తట్టుకునే శక్తి నా ఆలోచనలు, ఊహలు, నా యొక్క సంకల్పాలన్నీ కూడా శస్త్రమయం చెయ్యమ్మా అని. శాస్త్రమయము కూడా చెయ్యి అని. అర్థమైందా? శాస్త్రం అంతే. ఫలానా వాడు అమ్మవారిని ప్రార్థించి ఆ యొక్క శస్త్రాన్ని ప్రయోగించాడు అంటే అదే శాస్త్రముగా, అంటే మాటయే ఒక శాసనముగా ఉంటుంది. పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు అంటే అది శాసనం, అదే శస్త్రము అని. అలా నీ జీవిత గమనంలో
నీ యొక్క జీవితం యొక్క బాటలో నువ్వు పెట్టుకున్న సంకల్పాలు, నీ ఊహల్లో, ఆలోచనల్లో, నీ జీవితం గురించి, నీ గమ్యాల గురించి నువ్వు బయలుదేరినప్పుడు ఈ ఆలోచనలు, నీ బుద్ధి, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు ఏవైతే ఉంటాయో లేదా మనసు, బుద్ధి అనేవి శస్త్రములుగా ఉండాలి. అక్కడ నువ్వు చాలా గొప్ప అభ్యాసం చేసి ఉంటే నువ్వు అనుకున్న గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు. ఎప్పుడైతే నీ యొక్క అడుగు నీరసంగా ఉందో ఏమా సగం సంకల్పం, సగం అనుమానం పెట్టుకున్నావనుకో, నీ గమ్యాన్ని చేరుకోవటం అనేది అసాధ్యం. చాలా మంది ఏంటంటే కష్టం తట్టుకోలేరు. అవునా? తట్టుకోకుండా జీవితాలు ముగించేస్తూ ఉంటారు. లేదా వదిలేస్తారు. సంకల్పం వదిలేస్తారు. ఏమ్మా? హ్మ్. అట్లా పిరికి వాళ్ళలో ఏంటంటే నాన్న వెనకంజ వేయకుండా ముందుకి నడిపించు తల్లి. శస్త్రముగా నా యొక్క ఆలోచనలు, సంకల్పములు ఆశీర్వదించు. హ్మ్. అది అమ్మవారికే కాదు. సర్వ సృష్టిలో గూడా పిపిలికాది బ్రహ్మ పర్యంతం కూడా ఇప్పుడు విష్ణుమూర్తి స్థితి ఎలా చేస్తున్నాడు? ఎలా పోషిస్తున్నాడు? హ్మ్. పిపిలికాది బ్రహ్మ పర్యంతము గూడా ఆయన స్థితి కారకుడు. అవునా? స్థితి చేస్తున్నాడు అంటే నిరాఘాటంగా ఆ! అనాది నుంచి ఇంతవరకు గూడా ఈ కలియుగం వరకు ఆ శక్తి ఎక్కడి నుంచొచ్చింది? అమ్మవారి శస్త్ర. ఆ తల్లి ఆశీర్వదించింది. అది ఆయనకి ఏ నిరాఘాటంగా కూడా ఆయన స్థితి చేసుకుంటూ పోతున్నాడు. అలానే బ్రహ్మ, అలానే బ్రహ్మ, మహేశ్వరుడు కూడా అంతే. సృష్టి స్థితి లయాలు ఎలా ఉన్నాయి? అవునా? శస్త్రము. ఇలా చూడాలి నాన్న. ఇలా దర్శించాలి అమ్మవారి శస్త్రాలంటే. ఎంతసేపు యుద్ధాల్లోనే ఈ శస్త్రం అనేది పదం దానికి పరిమితం కాలేదు. జీవితాలకు కూడా పరిమితమైందని. నువ్వే ఒక ఇప్పుడు రామ బాణము అన్నాము. అంటే రాముడి యొక్క వదిలిన బాణము తిరుగులేదు అని. అంతే కదా! రాముడు మాట గాని, మాట మీద నిలబడతాడు. పితృవాక్య పరిపాలన చేస్తాడు కాబట్టి. ధర్మం ఉంది కాబట్టి. హ్మ్. ఆయన ఏది ప్రయోగించినా గూడా అది శస్త్రం అవుతుంది. ఒకసారి అడవిలో హ్మ్. సీతమ్మ వారు, రాములు వారు సేద తీరుతున్నారు. హ్మ్. పాపం ఒక వాయసము సీతమ్మ వారిని ఊరికే వచ్చి కాళ్ళతో తంతూ ఉంటుంది. మళ్ళీ ఎగిరిపోతూ ఉంటుంది. అది రాములు వారు చూసి ఆయనకు ఆగ్రహం వస్తుంది. అప్పుడేం చేస్తాడు, పక్కనే ఉన్న ఒక దర్భ, ఒక పుల్ల తీసుకొని మంత్రించి వదులుతాడు. అందుకే అది వెళ్ళి ఆయన ప్రయోగించిన శస్త్రము లేదా దర్భయే శస్త్రముగా మారింది. దర్భ శస్త్రముగా మారిందమ్మా. అది శస్త్రం అంటే ఇప్పుడు అర్థమైందా? మంత్రపూరితమైన ఒక దర్భ అంటే ఆఫ్టర్ ఆల్ ఒక గడ్డి, ఎండిపోయిన గడ్డి. అది అస్త్రముగా వెళ్లి దాని ఒక కన్నుకి తీసి పడేసింది. ఆ కాకి వాయసం రాములు వారిని వేడుకుంది. లేదు నేను ప్రయోగించిన బాణానికి తిరుగులేదు అని చెప్పి కనీసం నీ ఎడమ కన్నో, కుడి కన్నో ఆ కన్ను తీసేస్తుందది. నీ ప్రాణాలకి ఏం భయం లేదు అని చెప్పి ఆ కన్ను తీసేస్తుంది. ఇప్పుడు గూడా ఆ వాయసాలు ఆ కాకులకి అటు ఇటు తల తిప్పుతూ చూస్తుంటే ఒకే దృష్టి దానికి. ఒకటే కన్ను పనిచేయదు. అర్థమైందా? శస్త్రం అంటే అది. ఇప్పుడు చెప్పండి మరి ఆయన కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. సో, ఇప్పుడు రాములు వారు ప్రయోగించిన ఏమిటి? ఆయన శస్త్ర అనేది ఒక దీక్షగా తీసుకొని జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయన గమ్యము, ఆయన యొక్క లక్ష్యము వేరు. రామరాజ్య పరిపాలన లేకపోతే పితృవాక్య పరిపాలన. హ్మ్. ధర్మం కోసం సీతమ్మ వారిని వదులుకోవటం ఇటువంటివన్నీ ఈ ఈ సత్యములు, ధర్మములు ఆయన ధర్మ స్వరూపుడు. ఆయన్నే ధర్మము, ఆయన్నే ధర్మి. అటువంటి వాడు ఏది ముట్టుకొని వదిలినా అది శస్త్రం అవుతుంది అని. కొందరికి మాట అంటే చాలు. ఇప్పుడు ఋషులున్నారు. శాపం పెడుతున్నారు అంటే కేవలం వారి మాటలే శస్త్రములుగా పక్కవాడిని భస్మీపటలం చేస్తున్నాయి అని.
ఇవన్నీ శస్త్రాలు కావు. వీళ్ళందరూ అమ్మవారి యొక్క శస్త్ర. ఈ బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అనే నామాన్ని వాళ్ళు ఎంత చేసుండొచ్చు. జీవితమే ఒక శస్త్రముగా వాళ్ళు జీవించారు భూమి మీద. అటువంటి వాళ్ళు వారి మాట కూడా ఒక శస్త్రం అవుతుంది. వారి ఆలోచనలు ఒక శస్త్రం అవుతుంది. ఈ శస్త్రములన్నీ కూడా నీ మనసు నుంచి పుట్టినవే. ఇదేమి ఆకాశం నుంచి భూమి మీద పడలేదు. నువ్వు అనుకున్నావు అంటే నాగాస్త్రము, బ్రహ్మాస్త్రము ఇట్లా అస్త్రాలు ఉంటాయే. నువ్వు దర్భ కూడా తీసుకుని ఇది బ్రహ్మాస్త్రం మంత్రం చెప్పావు అంటే ఆ దర్భయే బ్రహ్మాస్త్రంగా పక్కవాడిని సర్వనాశనం చేస్తుంది. అదనమాట శస్త్రం అంటే అలా. ఇది మంచిలోనూ ఉంటుంది, చెడులోనూ ఉంటుంది. అమ్మా అదే బుద్ధి కర్మానుసారేణ. శస్త్రం అంటే అంత చెప్పాల్సి వచ్చింది. ఇంకా చెప్పొచ్చు. మీరు ఇక్కడి నుంచి మీరేంటంటే తెలివిగా అంతే కదా. శస్త్రము అంటే ఏంటి? మనము మాట్లాడిన మాట కానీ, మనము తలంపులు చేసినవి కానీ, మనం సంకల్పములు చేసినవి కానీ, ఇవన్నీ అస్త్రములు, శస్త్రములు. లోక కళ్యాణంగా నా మాట ఉండాలి. నేను 10 మందికి ఆదర్శంగా ఉండాలి. శస్త్రము. ఇది శస్త్రము అంటే అభయము అని. భయము లేని స్థితిలో పక్కవాళ్ళని పెట్టటం. శస్త్రం అంటే అది. అవునా? అబ్బా! వాళ్ళ దగ్గరికెళ్తే ఎంత ధైర్యవచనాలు చెప్తారండి అని మనం కూడా అనుకుంటాంగా. మంచి వాళ్ళు ఉన్నారుగా భూమి మీద. వాళ్ళు ధైర్యవచనాలే నీకు శస్త్రము. శస్త్రము అంటే అభయము అని. అదే అమ్మవారి అభయ ముద్ర. అర్థమైందా? ఈ 1000 నామాలు కూడా నువ్వు ఏ నామము నువ్వు గనక ఉచ్చారణ చేస్తావో దాన్ని దీక్షగా తీసుకుని జన్మంతా నామం మీదే నువ్వు చెప్తూ బతుకుతావో అదే నీకు అస్త్రం అవుతుంది, శస్త్రం అవుతుంది. అదే నిన్ను బిందువు దాకా తీసుకెళ్తుంది అని ఈ యొక్క శస్త్ర అనే దానికి అర్థము, ప్రతిపదార్థము, గూఢార్థము, సర్వము. ఇది అంత శక్తివంతమైన శస్త్రము. అమ్మవారు వదలబడిన శస్త్రములు ఎలా ఉంటాయి అంటే చాలా తట్టుకోలేరు. ఏమ్మా? అది. శస్త్ర అంటే అది. ఇప్పుడు అమ్మవారు 6వ నామం ప్రత్యస్త్ర. ప్రత్యస్త్ర అంటే ఏమిటి? బండాసురుడు వదిలిన బాణము శస్త్ర. దానికి ప్రత్యస్త్ర అమ్మవారు. అది ఎలా ఉంటుందో చూడండి అమ్మవారు. అమ్మవారి మీద యుద్ధానికి వెళితే గతి ఏం పడుతుందో, ఎటువంటి గతి పడుతుందో ఇక్కడ చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క మాట గాని, అమ్మవారి యొక్క సృష్టికి విరుద్ధంగా చేసే పనులు ఎవరైతే ఉంటారో, ధర్మములకి, సత్యములకి, వేదములకి దూషణ చేయటము, దాన్ని తక్కువ చేసి మాట్లాడటము, వేద విహితమైన పనులు చేయటము, ఇటువంటివన్నీ కూడా శస్త్ర. అటువంటి వాళ్ళకి ఈ వేదము ప్రత్యస్త్రగా పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుందో చెప్తున్నారు. అదే అమ్మవారు వదలబడిన ఈ యొక్క చెడు మీద వదలబడిన మంచి మంచి శస్త్రము. అంటే ఏంటంటే శుభసూచకమైన బాణము. అదేంటి? శక్తివంతమైన ఆయుధములను ఎదుర్కొనగలిగిన మంత్రపూరితమైన ఆయుధములను ప్రత్యస్త్రములు అంటారు. అమ్మా శక్తివంతమైన ఆయుధములు. అమ్మవారు వదిలినవి ఆమె ఆది పరాశక్తి కదమ్మా. శక్తికి సూచకం ఏమిటి? అమ్మవారే. ఆమె శక్తి స్వరూపిణి, ఆది పరాశక్తి అని మనం సర్వం శక్తిమయం జగత్. శక్తి లేకుండా సృష్టి ఏముందమ్మా? శక్తి లేకుండా శివుడే లేడు. శక్తే ఎనర్జీ అంటారు. అవునా? ఇప్పుడు నీకు మనకి శరీరం ఉందనుకో, అందులో శక్తి ఉంటే అటు ఇటు తిరుగుతాం. లేదు అంటే షాపింగ్ మాల్స్ లోను, షోరూములలో బొమ్మలు చీరలు కట్టి నించోబెడతారే అలా ఉంటాం. శక్తిహీనంగా అలా ఉంటాం అంతే. అలంకరించబడిన బొమ్మలం మనం. అందులో శక్తి ఉంటేనే చైతన్యవంతమైన సృష్టి అది. సో శక్తివంతమైన ఆయుధములను ఎదుర్కొనగలిగిన మంత్రపూరితమైన అమ్మవారు వదిలింది మంత్రమే ఒక శస్త్రముగా వదులుతోంది. అది చెప్తున్నారు. ఇప్పుడు ఈ 1000 నామాలు కూడా ఒక మంత్రపూరితమైన శస్త్రములు. అంతేగా? ఇప్పుడు నీకు కష్టం వచ్చిందనుకో, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః ఇలా నువ్వు ఒక 1000 సార్లు చేసావనుకో
ఈ శ్రీమాత అనే మంత్రము నీకు శస్త్రముగా, నిన్ను కవచముగా ఎప్పుడూ కూడా నిన్ను అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో కూడా ఎక్కడ ఉన్నా కూడా నీకు అది శ్రీరామ రక్షగా పనిచేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. అది ప్రత్యస్త్ర అంటే. ఎన్ని అస్త్రములు, ఎన్ని కష్టములు, ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా ఈ కవచముని ఛేదించలేదు అని. అమ్మవారి యొక్క తలంపే చాలు. మంత్రం కూడా వద్దు. అమ్మవారి ఊహే చాలు. ఆ ఊహయే, ఆ ఆలోచనే నీకొక శస్త్రముగా పనిచేసి కవచముగా నిన్ను అన్ని వేళలా కాపాడుతూ ఉంటుంది. సరేనా? అందుకే అటువంటి పవిత్రమైన నామాన్ని పెంచి పోషించాలి. అదే నీకు తులసి మొక్క. ఎక్కడ నువ్వు తులసి మొక్కకి నీళ్లు పోయటం కాదు. ఇటువంటి అమ్మవారి నామాలు, ఇటువంటి గొప్ప సంకల్పాలని పెంచి పోషించండి. దీనికి నీరు పోయండి. ఇది పెరగనివ్వండి. ఇది దేవతా వృక్షము. ఏమా? ఆ దేవతా వృక్షమే నీ మనసులో ఊహగా, ఆలోచనగా ఉంది. సంకల్ప రూపంలో ఉంది. దానికి నమస్కారం చెయ్యి. శ్రీమాత అనే తలంపే చాలండి, నేను బతికేస్తాను. అవునా? కొందరి యొక్క ఊహలే చాలు. ఆ ఊహల్లోనే వాళ్ళతో మనం జీవితం మనం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు సాయిబాబా భక్తులందరూ వారు ఉన్నా, లేకపోయినా కూడా వాళ్ళు ఎలా ఉంటున్నారు చూడండి. సాయిబాబా ఉన్నట్టుగానే వారి నమ్మకం. అది అంత నమ్మకం ఆ గురువుల మీద. ఉన్నారా లేదా? అన్ని వేళలా ఆయన బతుకుంటాడా? ఉండడు కదా! అవునా? 100 సంవత్సరాలు అయిపోయింది ఆయన ఏది నిర్వికల్ప సమాధులకు వెళ్ళిపోయి. కానీ ఏంటంటే మనలో మనం ఎంత సాయిరాం, సాయిరాం, సాయిరాం అనుకుంటూనే ఉన్నాం. అంటే ఆయన శరీరానికి అతీతంగా ఆయన్ని దేవతా రూపంలో మనం సంకల్ప రూపంలో పెట్టుకొని పూజ చేస్తున్నాం. ఆ ఆ శక్తియే ప్రత్యస్త్రగా నిన్ను కాపాడుతూ ఉంటుందని. అంతే గదా! తత్వపరంగా. పరతత్వంలో బండాసురుడు వదిలిన శస్త్రములన్నీ కూడా తునకలైపోయినాయి. అమ్మవారు ఒక్క ప్రత్యస్త్రం వేసింది అంటే అయిపోయింది. వాడు 100 వేస్తే అమ్మవారు ఒకటి, అది ఎలా అవుతోంది? కొన్ని మొత్తం ఈ మొత్తం వాడు వదిలిన శస్త్రములన్నీ తునకలు చేసి వాడిని గాయం చేస్తున్నాయి. అది ప్రత్యస్త్ర అంటే. శక్తివంతమైన ఆయుధములను ఎదుర్కొనగలిగిన మంత్రపూరితమైన ఆయుధములను ప్రత్యస్త్రములు అంటారు. ఇప్పుడు వాడు నాగాస్త్రం వేసాడనుకో, అమ్మవారు గరుడాస్త్రం వేస్తుంది. అంతే కదా! గరుడ అంటే ఏమిటి? డేగలు. అవునా? గరుత్మంతుడిని చూసి పావులన్నీ భయపడతాయిగా. అందుకే అది నిర్వీర్యమైపోతున్నాయి అని. అర్థమైందా? వాడు ఆగ్నేయాస్త్రం వేసాడనుకో, అమ్మవారు ఏం చేస్తుంది? ఇది నీటితో ఆ యొక్క వారణాస్త్రాన్ని ప్రయోగించి అట్లా చేస్తోంది అని. చివరికి ఆవిడ అసలైన ఆ తల్లి త్రిశూలంతో వాడిని ఎలా సంహరించిందో అనేది వాడి ముగింపు అలా ఉంటుంది. సో ప్రత్యస్త్ర అమ్మవారు ప్రతి దానికి వాడికి కూడా తట్టదు. అసలు అమ్మవారిని ఏ అస్త్రంతో మనం ఈమెని గాయపరచొచ్చు అనేది వాడికి ఆలోచన రావట్లేదు. అందుకే ఈ చిన్న అస్త్రాలు ఇలా వేస్తూ వాడిని కాపాడుకుంటూ అమ్మవారిని గాయపరచాలనే ఉద్దేశం పెట్టుకుని యుద్ధం చేస్తున్నాడు. కానీ అమ్మవారిని ఎదుర్కొనే సాహసం చేయలేకపోతున్నాడు. అక్కడ అమ్మవారు ఏమిటి? ప్రత్యస్త్రగా మంత్రపూరితమైన అస్త్రాలు వదులుతోంది. అంటే అమ్మవారి అనే కాదు, అమ్మవారి యొక్క సైన్యము, జయసేన. అట్లా జరుగుతోంది అక్కడ యుద్ధం. ఇక్కడ తత్వంలో ఇలా అన్నమాట. మనలో కూడా ఏంటంటే చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలకి ఎప్పుడూ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అదనమాట. అవునా? అది ప్రత్యక్ష అంటే ఎప్పుడు యుద్ధమే కదమ్మా, సంఘర్షణే కదా. మన జీవితాలు ఏమిటి? ఎప్పుడూ సంఘర్షణే. రేపటి గురించి ఒక ఉద్యోగము, ఏదో ఒక సమస్య మనని వెంటాడుతూనే ఉంటుంది. అది ఎప్పుడూ నీకు శాంతిగా నిన్ను కూర్చోనివ్వదు. అవునా? ఏదో ఆలోచన, ఎవరో నిన్ను వెంటాడుతున్నట్టే ఉంటుంది. నువ్వు పరిగెడుతున్నట్టే ఉంటుంది మనస్సు. అది ఎప్పుడు సేద తీరిన దాఖలాలు ఉండవు. అవునా? అవునండి, చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను. ఏవో ఆలోచన, ఈ బాధ్యత, ఆ బాధ్యత అంటూ పాపం వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు. వెనక నుంచి ఏదో బాణము, శస్త్రము నిన్ను తరుముతూనే ఉంటుంది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇటువంటి అమ్మవారి యొక్క నామములు, అమ్మవారి
తలంపులు ఇవన్నీ నీకు ప్రత్యస్త్రాగా ఆ ఊరట, ఆ శాంతి ఏమ్మా, ఇవి నీకు కల్పిస్తాయి నాయన. కలియుగ ప్రభావం ఎలా ఉంది? మరి కలియుగంలో నువ్వు ఆ ఎక్కడో త్రేతాయుగం నాటి శాంతి కోరుకుంటే వస్తుందా? కలియుగంలో ఎప్పుడూ సంఘర్షణే. రాముల వారిగా ప్రసన్నంగా కూర్చొని, శాంతిగా కూర్చొని మాట్లాడే సమయం ఎవరికీ లేదు. కలియుగ ప్రభావం అలా ఉంది. లేదంటే నేను త్రేతాయుగంలో ఉన్న శాంతి ఆ! అంత సమయం నాకు దొరకాలి అంటే దొరకదు. అర్థమైందా అమ్మా? సమయం పరిగెడుతూనే ఉంటుంది. నువ్వు పట్టుకుందామనే లోపల జారిపోతూ ఉంటుంది. ఆ! అదే పాదరసంలో జారిపోతుందమ్మా. నీ చేతికి రాదు. అంటే కాలం నీకు తెలియకుండా జారిపోతూ ఉంది అంటే జీవితం వెళ్ళిపోతుంది. పడవెళ్ళిపోతోందిరా ఓ మానవుడా అని ఒక పాట కూడా భక్త తుకారాం చూడండి ఎంత బాగా చెప్పాడు. దరి చేరే దారేది అది వెతుకు. నీ దరి చేరే దారి వెతుకు. బుడగ వంటి బతుకు. ఇది చిటుకులోని చిటుకు. అంతేగా? ఇది శాశ్వతం అని మునిసేవురా. ఇది శాశ్వతం కాదు నాయనా అని చెప్తున్నాడు ఆ పాటలో. అంత తత్వం పెట్టాడు. అదే శస్త్ర ప్రత్యస్త్రాలు అంటే. మన మనసులో ఒక అనుమానం వచ్చింది అంటే దాన్ని ప్రత్యస్త్రగా దాన్ని ఎదుర్కోవాలి. భయపడకూడదు. ఇలా చేద్దాం. ఈ అస్త్రం ప్రయోగించి ఈ కష్టం నుంచి నేను ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగా? దారిలో ఏదో ముళ్ళ పొద ఉందని జెప్పేసి ఇంటికెళ్ళిపోతామా? ఏదో తెలివితేటలు పెట్టి మన వరకు మనం దారి ఏర్పరచుకొని ముందుకెళ్ళిపోవాలి అని. ఏది నీ కోసం ఆగదు. నీ మీద ఎవరికీ జాలి లేదు. నువ్వంటే ఎవరికీ ఇష్టం లేదు. నువ్వంటే ఎవరికీ బంధము లేదు. అందరూ గూడా ఎక్కువ వాళ్ళని వాళ్ళే ప్రేమించుకోవటమే ఈ కలియుగ ప్రభావం. ఏనన్నా? ఈ రోజుల్లో మనిషి పోయినా ఒకటే, పుట్టినా ఒకటే. అలా ఉంది. సో, చాలా జాగ్రత్తగా అలర్ట్ అంటుంది అమ్మవారు ఇక్కడ. శస్త్ర ప్రత్యస్త్ర అంటే అదనమాట. నా పాదాలు పట్టుకొని నువ్వు జీవితాన్ని గడుపు అని అమ్మవారి పాదాలు పట్టుకొని అదే మనకి శస్త్రములు, అస్త్రములు, ప్రత్యస్త్రములు. తల్లి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నువ్వే నన్ను నడిపించు తల్లి. ఈ శరీరం అనే రథము, ఈ బండ, ఈ ఇంద్రియములు అసుర, బండాసుర, ఇంద్ర, నిర్ముక్త, శస్త్ర, ప్రత్యస్త్ర వర్షిణి. తల్లి ఇదంతా నా శరీరాల్లో ఇవన్నీ ఉన్నాయి. దీన్ని నడిపే దానివి. ఏమ్మా? ఈ ఈ ఈ చెడు సంకల్పాలు ఇటువంటివన్నీ కూడా నువ్వే ప్రత్యస్త్రంగా నా బుద్ధి వికసింపచేసి ప్రచోదయాత్ బుద్ధి వికసించిన వాడు బుధజనులు బుద్ధిమంతుడు అంటారు. ఆ బుద్ధితో బుద్ధి రూపంలో నువ్వు కూర్చున్న తల్లి గాయత్రి తల్లి నన్ను నా యొక్క గమ్యము వైపు హ్మ్, నడుపు అని. అర్జునుడు కూడా శ్రీకృష్ణుడిని మహాభారతంలో అలానేగా కోరుకున్నాడు. మరి ఆయనకి విజయమే దక్కింది. అన్యథా శరణం నాస్తి. కృష్ణ నీ పాదాలు తప్ప నాకేమీ లేదు శరణ్యం. ఎంత కోటానుకోట్ల మంది అక్కడ ఆ అస్త్రాలతో భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీళ్ళంతా కూడా మహా యోధులు. వాళ్ళని ఎదుర్కోవటం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే కృష్ణుడిని పక్కన పెట్టుకున్నాడు. కృష్ణుడి పాదాలు పట్టుకున్నాడు. ఇప్పుడు విజయోస్తు అన్నాడు. విజయదత్త ఓం. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ విజయం. అమ్మవారు ఎక్కడుంటే ఇటువంటి బండాసురులు ఎంతమంది వచ్చినా కూడా ఆ తల్లి అస్త్రముల ముందు ధాటికి తట్టుకోలేరు. సర్వనాశనం అయిపోతారు. అర్థమైందా? ఇప్పుడు అమ్మవారి శస్త్రములేగా కాళీ. యుద్ధాల్లో ఎంతమంది ఉన్నారు? అమ్మవారి జయసేన. మరి అంత పవర్ఫుల్ అమ్మవారి జయసేన అన్నమాట. అది నీ శరీరంలో కూడా ఉంది నాయనా. నీ తలంపుల్లో కూడా ఉంది. నువ్వు రాక్షస ప్రవృత్తికి లొంగకు. ఏమ్మా? అమ్మవారు నిన్ను కరుణించినా, కరుణించకపోయినా కూడా అమ్మ యొక్క నామము, అమ్మని నువ్వు పాదాలు పట్టుకున్నావు కాబట్టి నీకు అమ్మవారు తప్పకుండా నీకు అభయం ఇస్తుంది. భయము లేని స్థితిలో పెట్టటమే అభయం. నాకు దేవుడి సహాయం అవసరం లేదు అన్న వాళ్ళకి ఇదిగో భండాసుర వధ అవుతుంది. దేవుణ్ణి ఎదుర్కోవటం, అమ్మవారికి విరుద్ధంగా
శాస్త్ర విరుద్ధంగా, వేద విహితంగా చేసే పనులన్నీ కూడా ఈ బండాసుడి యొక్క గతే పడుతుంది అందరికి. అది. అంటే కష్టంలోనే వాడు ముగిస్తుంది వాడి జీవితం అని. ఏడవ నామము వర్షిణి. ప్రత్యస్త్ర అంటే ఏంటో తెలుసుకున్నారు. శస్త్రం అంటే ఏంటో తెలుసుకున్నారు. ఏమి ఈ తల్లి వర్షిణి అంటే ఏంటి వర్షింపజేసేది? ఎడతెరిపి లేకుండా వాన పడుతోందండి, వర్షిస్తోంది అంటుంటాం గదా! ఈ వర్షిణి అంటే అమ్మవారు. ఏంటి ఆ వర్షిణి? అది కరుణ. అరుణాం కరుణాతరంగితాక్షిం. ఎడతెరిపి లేని కరుణ, ఎడతెరిపి లేని అరుణ. ఏమ్మా? వర్షిణి అంటే ప్రత్యస్త్రములను వర్షముగా కురిపించునట్టిది. ప్రత్యస్త్రములు అంటే మంచిని. ఆమె ఒక మంచి చేసి పక్కకి తిరిగిపోదు. మంచి మీద మంచి, మంచి మీద మంచి చేస్తూనే ఉంటుంది నీ జీవితంలో అని. ప్రత్యస్త్ర అంటే అదనమాట. అంటే నీ చివరి ఊపిరి వరకు తానే ఊపిరిగా ఉంటూ నిన్ను సరైన మార్గంలో నిన్ను నడిపించటం. శ్రీకృష్ణుడు నడిపించలేదు అర్జునుడిని సరైన మార్గంలో. అవునా? అలా నిన్ను నడిపించేది వర్షిణి. అటువంటి కరుణ కురిపిస్తూ ఉంటుంది వర్షిణి. అంటే అదనమాట. ప్రత్యస్త్రములను వర్షముగా కురిపించినది. చెడు వాళ్ళకి అది శస్త్రములుగా ఉంటాయి. మంచి వాళ్ళకి అది అభయ అస్త్రములు. అటువంటి అభయ అస్త్రాలని కురిపిస్తూ ఉంటుంది. అంటే శుభవార్తల మీద శుభవార్తలు వస్తూ ఉంటాయి నీ జీవితంలో అని. అమ్మని నమ్ముకుంటే అని. ఇలా తత్వంగా అర్థం చేసుకోవచ్చు. యుద్ధపరంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అది వర్షిణి అంటే. అంతే కదా! అమ్మవారికి ఆగ్రహం వస్తే ఏమవుతుంది? దుర్గా కాళి అవుతుంది. అదే అమ్మవారు అమ్మ అయిందనుకో, రాజరాజేశ్వరి అమ్మ, త్రిపుర త్రిపుర సుందరి తల్లి అని అంటుంటాంగా. మరి ఆవిడ కోపం తెప్పిస్తే ఏమవుతుంది? భద్రకాళి అవుతుంది. లేదా కాళి, భద్రకాళి ఏమ్మా? ఇట్లా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తుంది అని ఈ శ్రీచక్రంలో ఉన్న దుష్టులని శిక్షించటం, శిష్టులు అంటే మంచివారిని రక్షించటం. ఇదే సూత్రము. ఇదే అమ్మవారి యొక్క సంకల్పంలో ఒక భాగము. సృష్టి అలా ఉండాలి అని. ఆ తల్లి యొక్క శాసనం మీద సృష్టి. ఆమె ధర్మము, ఆమెయే ధర్మి. ఆమె నుంచి అన్నీ పుడతాయి. ఏది కూడా ఆమె నుంచి పుట్టినవి ఏవీ లేవు. అన్నీ కూడా ఆ బిందువు నుంచి రావలసిందే. మనమే కాదు. అన్నీ మన ఊహలు, ఆలోచనలు అన్నీ కూడా. ఆమె మన ఊహలకు కూడా మాతృమూర్తి. మన ఆలోచనలకి మాతృమూర్తి. మన యొక్క లక్ష్యాలకి మాతృమూర్తి. నీ జీవితంలో నువ్వు ఇది కావే నువ్వు అని చెప్తుంది. అదే నీ యొక్క లక్ష్యము. నువ్వు కాదు చెప్పేది. నేను అదవుతా, ఇదవుతా అని నువ్వు ఊరికే విర్రవీగిపోవటం కాదు. అవి కూడా ఆమె మాతృమూర్తి. నా శ్రీచక్రంలో నుంచి నీ జీవితం వచ్చింది. అర్థమైందా? నువ్వే శ్రీచక్రానికి ఆ! విరుద్ధంగా పుట్టలేదు అని. అందుకే అమ్మ శాసనం, అమ్మ ధర్మం మీదయే ఈ సృష్టి జరుగుతుంది కాబట్టి, నీ ఆలోచనలు కూడా ఆ ధర్మ ప్రకారంగానే నువ్వు నన్ను చేరుకో అని చెప్తోంది. అదే వేద మార్గము, శాస్త్ర మార్గము, శృతులు, స్మృతులు ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారు అంటే, ఆ మార్గంలోనే మనం అమ్మవారిని చేరుకోవాలి అని. అదే వర్షిణి. ఆమె కరుణ అలా ఉంటుంది. ఆ మార్గంలో నువ్వు వచ్చావు అంటే, ఆమె కరుణకి అలానే ఆ తల్లి దయ కటాక్షాలకి నిన్ను తడిపేస్తుంది. ప్రేమతో తడిపేస్తుంది. గుండెకి హత్తుకుంటుంది అని. నా కూతురు వచ్చింది అని గుండెకి హత్తుకుంటుంది. ఆడవాళ్ళ విషయాల్లో. మగవాళ్ళ విషయాల్లో నా బిడ్డలు, నా పుత్రుడు, నా మానసిక పుత్రుడివిరా నువ్వు. ఆనందగణతో అన్ని పాటలు రాయించుకుంది అంటే, మరి అలా మరి ఎంత హత్తుకుంటే మరి అమ్మవారి మీద వాళ్ళు అంత గొప్ప. ఇప్పుడు నాన్నగారనే కాదు. ఇప్పుడు ఎవరు మన అన్నమాచార్య గాని, ఆదిశంకరాచార్య వాళ్ళు గాని, ఈ గురు పరంపరలో కూడా అందరూ మానస పుత్రులు వీళ్ళంతా. మిగతా వారందరూ కూడా మానస పుత్రికలు. అదన్నమాట. అలా గుండెకి హత్తుకుంటుంది అని అర్థం. ఏమ్మా? వర్షిణి అంటే అది. ఆమె కరుణని నువ్వు తట్టుకోలేవు. అది చెప్తోంది. ఈ నామం వర్షిణి అంటే అది. ఆమె ఇస్తే
అందుకే అంటారు హిందీలో అంటుంటారు చూడు, చప్పటి పాడికే దేతే అని. అంటే ఆకాశం బద్దలై నీకిస్తుంది అని. ఉరుములు, మెరుపులు ఎలా వస్తాయి? నువ్వు చూడగలుస్తావా? తట్టుకోగలుస్తావా? ఈ ఉరుమునే చూడలేకపోతున్నావే, అమ్మవారి కరుణనేం తట్టుకుంటావు? హ్మ్. ఆమె చితగ్ని. ఆకాశంలో నువ్వు ఒక పెద్ద ఉరుమొచ్చిందంటే చెవులు మూసుకొని, కళ్ళు మూసుకొని ఎక్కడో ఏది ఏదో చిన్న గదిలో, రూమ్‌లో మన ఇంట్లోనే మనమే దాక్కుంటాం. అంత భయం. ఆఫ్టర్ ఆల్ ఈ ఆకాశంలో వచ్చిన ఉరుముకే నువ్వింత భయపడుతున్నావే, మరి ఆమె చితగ్ని. బిగ్ బ్యాంగ్ థియరీ జరిగింది గదా! బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటో తెలుసు గదా! అమ్మవారు కదలిక వచ్చినప్పుడు పరా పశ్యంతి మధ్యమ వైఖరిగా ఆ శబ్దము ఎట్లా ఉంది? భైరవము చేసినది. భైరవము అంటే భయంకరమైన నాదము. తట్టుకోలేరెవరు. అందుకే ఇంకా సృష్టి రాలేదు కాబట్టి, ఆమె అంత భైరవము చేసి పరా నుంచి పశ్యంతిలోంచి పశ్యంతి మధ్యమాలోకొచ్చి ఓ ఓంకారంలో సృష్టి చేసిందంటే 3 దశలు దాటి చేసింది. ఈ నాదం మనం వినగలుస్తాం. పరానాదం వినలేము. మనకంత చెవుల్లో అంత డెసిబెల్స్ లేవు. మనం ఏంటి వినికిడి కొంతవరకే వినగలుస్తాం. ఎక్కువ విన్నామంటే చెవిటి వాళ్ళం అవుతాం. అవునా? అన్నీ సత్యంలే గదమ్మా! ఎక్కడైతే ప్రసూతి ఆస్పత్రుల్లో హాస్పిటల్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ చూడండి సైలెంట్ జోన్ అంటాడు. సైలెంట్‌గా ఉండాలి. హారన్‌లు మోయించటం గాదు. సైలెంట్‌గా వెళ్ళిపోవాలి పనులు జేసుకుంటూ. అదన్నమాట. అది వర్షిణి అంటే అదన్నమాట. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటేనన్నా, స్థూల ఉపాసనలో ఆ దేవి భండాసురుని మీద ప్రత్యస్త్రములు ప్రయోగించినదని, స్థూలంగా మనం ఆ దేవి భాగవతం మనం పుస్తకం చదివాము అంటే, అది చదవండి నాన్న. ఎవరి దగ్గర దేవి భాగవతం ఉంటుందో. ఆహ్, వేద గురువులు రామ్ బ్రహ్మం గారు రాసిన పుస్తకం చాలా బావుంటుంది నాన్న. ఆ మహానుభావుడు చాలా గొప్పగా రాశాడు. ఆ! పుస్తకం చదువుతున్న కొద్దీ చదవాలనిపించేంత స్వీట్ తింటుంటే ఇంకా తినాలి ఎలా అనిపిస్తుందో అంత బాగా రాశాడమ్మా. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. నాకిష్టమైన రచయితల్లో ఆయనొకడు. అమ్మవారి కృపకి పాత్రుడయ్యాడమ్మా. చాలా బాగా రాయించింది అమ్మవారు. హ్మ్. ఆ దేవి భాగవతంలో బండాసుర వధ ఒక్కటే చదవండి. ఆ చాప్టర్ తీసి. హ్మ్. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇటువంటివి చదివితే మీకు ఆ రోజు ఆ కష్టం తొలగిపోతుంది. సో, ఇక్కడ స్థూల ఉపాసనలో అంటే ఆ పుస్తకం గనక దీక్షగా చదివితే, నేను 45 రోజుల్లో ఈ పుస్తకం చదువుతాను అని చెప్పి ఏ ఏ రోజుల్లో చదువుతావో లేదా ఆ 45 రోజులు దీక్షగా చదివిన వాళ్ళకి ఏ కోరికైనా గూడా నెరవేరుతుంది అన్నమాట. ఉపాసన. ఆ దేవి ఏమిటి ఆ కథలో చెప్పింది? బండాసురుని మీద ప్రత్యస్త్రములు ప్రయోగించినది అని. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిందంతా గూడా శస్త్ర ప్రకారంగా చూస్తే వాడు వేసిన శస్త్రములకి ప్రత్యస్త్రములు అమ్మవారు మంత్రపూరితమైన ప్రత్యస్త్రములు ఆమె ప్రయోగించింది. వర్షంగా కురిపించింది అని. అంటే వాడికి అమ్మవారు కనిపించట్లేదు గానీ, వేల వేల బాణాలు కనిపిస్తున్నాయి కళ్ళ ముందు. ఎవరు ప్రయోగిస్తున్నారంటే అమ్మవారు అదృశ్యంగా ఉంది. కానీ బాణాలు వచ్చేస్తున్నాయి వాడి మీదకి. వేలల్లో వస్తున్నాయి. అసంఖ్యాకమైన బాణములు అమ్మవారి యొక్క దృశ్యాన్ని గూడా వాడికి అమ్మవారిని చూసే అదృష్టం కూడా కలిగించలేదు అమ్మవారు. తెలుసా? అట్లా జరిగింది యుద్ధం. చూసుకుంటూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ యుద్ధం చేసింది కాదది. ప్రత్యస్త్రములు అంటే అదన్నమాట. నీకు కనిపించదు గానీ అమ్మవారి బాణాలు వీడి మీదకొచ్చేస్తున్నాయి. అవన్నీ వీడిని గాయం చేస్తున్నాయి. ఈ గాయాన్ని తీయించి తేరుకోగానే మళ్ళీ ప్రత్యస్త్రములు వచ్చేస్తున్నాయి. అలా యుద్ధం జరిగింది అని అమ్మవారు కనిపించకుండా వీడికి. అర్థమైందా? కనిపించకుండా ప్రత్యస్త్రములు ప్రయోగించింది అని. ఎక్కడ వర్షముగా ఇప్పుడు జోరున వాన పడుతుందనుకోండి, మన ఇంటి ఎదురింటి వాళ్ళ ఇల్లు బంగళా గూడా మనకు కనిపించదు. అట్లా వర్షం వర్షం ఒక్కోసారి పడుతుంది చూడండి భీకరంగా పడుతుంది. బయటికెళ్ళి చూస్తే అసలు పక్క బిల్డింగ్‌లు గాని ఏవి కనిపించవు. ఉట్టి కుండపోతగా నీరే కనిపిస్తుంటుంది. అట్లా వర్షించటం అన్నమాట. శస్త్రములని, ప్రత్యస్త్రములని వర్షింపజేసి వాడిని సంహరించింది. వాడు చూడకుండానే వాడిని చంపేసేసింది వాడిని. అమ్మవారిని ఆమె కనిపించకుండానే. చూసారా? అది అమ్మవారి గొప్పతనం. ఇప్పుడు అది ఉపాసనా ప్రకారంగా మనం తెలుసుకున్నాం. కొద్దిగా పరతత్వంగా మనం
అవును స్వామి. మనలో ఎలా ఉంటుంది అమ్మవారు? ఈ యుద్ధం ఎలా ఈ దేవి భాగవతం అంటే ఏంటి అంటే జీవి యొక్క భాగవతం నాన్న ఇది. దేవి భాగవతం ఈ జీవుడినే దేవుణ్ణి చేసేదే దేవి భాగవతం. అంతే కదా! మనందరి జీవితాల్ని దైవత్వంతో కూడుకున్నట్టుగా చేసేదే దేవి భాగవతం. అంటే దేవిగా భాషించటము అని. అర్థమైందా? జీవుడే దేవుడుగా. ఇప్పుడు సాయిబాబా లేడు. మహానుభావులందరూ మామూలు మనుషులుగానే పుట్టారు. రాముడి దగ్గర నుంచి. వీళ్ళందరూ దేవిగా భాషించారు. అందరూ పుట్టినట్టు పుట్టేసేసి అన్ని కోరికలు తీర్చేసుకొని ధర్మార్థ కామ మోక్షాలని చెప్పి వెళ్ళిపోలేదు. వాళ్ళకంటూ ఒక సమాధి పెట్టుకోవటం ఇలా లేదు వాళ్ళది. దేవిగా భాషింపజేశారంటే అటువంటి వారి జీవితమే దేవి భాగవతం నాయనా అని. అంతేగాని అమ్మవారికి సంబంధించిన దేవి భాగవతం అనే కాదు. అమ్మవారి సృష్టంతా గూడా జీవి. ఆ తల్లి అందులో దేవి. బిందువులో దేవి. ఈ సృష్టంతా ఇది దేవి భాగవతం. బిందువు నుంచి భూపురాదుల వరకు, నీ వరకు అది దేవి భాగవతం. ఏమ్మా? పైన కూర్చున్నది అంటే ఈ జీవిగా మనం పుట్టటం హ్మ్. ఈ జీవితం ఒక భాగవతం అయితే, ఈ జీవిని మనం దేవిగా క్రియాయోగంలో యోగము చేసుకోవటమే దేవి భాగవతం. అదే రాజయోగము అంటారు. రాజమార్గము. గొప్పవాళ్ళు గొప్ప సంకల్పాలే పెట్టుకుంటారమ్మా. హ్మ్. అంతే కదా! అన్నీ తెగించే యుద్ధంలోకి వెళ్తారు ఎవరైనా గూడా. బతుకుతామనే ఆశ ఎప్పుడు పెట్టుకోరు. అలా రాజయోగం అన్నమాట. నేను నా జీవితాన్ని నేను ఈ దేవీ భావుతంగా మార్చుకోవాలి. మూడవ కన్ను ఆజ్ఞాచక్రం దాటాలి. అది దేవీ భాగవతము. నువ్వు పడిన బాధలన్నీ మూలాధారం నుంచి బ్రహ్మకచ్చం వరకు నువ్వు చేసిందంతా గూడా ఒక భాగవతం. అదే దేవీ భాగవతం. అక్కడే అమ్మవారు ఏమ్మా నీలో ఉంటూ, నీ పక్కనే ఉంటూ, ప్రతి కష్టంలోనూ ప్రత్యస్త్రములు ప్రయోగించి నిన్ను కాపాడుకొని తనలో కలుపుకోవటమే ఈ యొక్క అంతరార్థం. ఇది మర్చిపోకండి. అంతే కదా! మన జీవితం దేవుడు తలుచుకోకుండా ఒక్క రోజన్నా వెళ్ళిపోయిందా? లేదు. అవునా? ఏదో సందర్భంలో మనం దేవుడిని తలుచుకుంటాం. హ్మ్. సో, నీ ప్రస్థానం మూలాధారం నుంచి బ్రహ్మకచ్చం వరకు హారిజాంటల్ లైఫ్‌లో గాని, వర్టికల్ లైఫ్‌లో గాని, యోగంలో గాని, జీవితంలో గాని ఏది చేసినా అమ్మవారు సర్వదా సర్వవేళలా నిన్ను ప్రత్యక్షములుగా నీ కష్టాలు తొలగించుకుంటూ తన బిడ్డని తనలో కలుపుకుంటోంది. ఇదే దేవీ భాగవతము. ఇదే ఏకత్వము. ఈ శ్రీచక్రం అంతా అమ్మవారి నుంచి వచ్చింది కాబట్టి, మళ్ళీ అమ్మవారిలోకే వెళ్ళిపోతోంది. మనం అమ్మవారిలోకి వెళ్ళినప్పుడు, ఈ శ్రీచక్రం గూడా స్థూలమంతా గూడా పోయి అమ్మవారిలో కలిసిపోతోంది. ఏకత్వమే మిగులుతుంది నాయనా చివరికి. అదే దేవీ భావతం. అంటే దేవుణ్ణి చేయటము అని. నీ జీవితాన్ని నువ్వు కేవలం నామరూప వికారమైన ఈ యొక్క శరీరంగా మిగిలిపోకుండా దేవిగా భాషించాలని ఆ అమ్మవారిని నేను ప్రార్థిస్తూ మీ అందరికీ గూడా అటువంటి గొప్ప జీవితాన్ని అమ్మవారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా గురు పరంపరని అమ్మవారిని కోరుతున్నాను ఈ నామం ద్వారా. విన్నవాళ్ళందరూ అదృష్టవంతులు. తప్పకుండా మీకు అమ్మవారి ప్రత్యక్షములు ఏ కష్టము లేకుండా మిమ్మల్ని ఎప్పుడూ నవ్వుతూ పుట్టాము. అవునా? నవ్వుతూనే మనం అమ్మవారిలోకి వెళ్ళిపోవాలి. ఆ చిరు మందహాసమే అమ్మవారి యొక్క దేవి యొక్క చిరు దరహాసము. ఆ యొక్క చిరు దరహాసాన్ని మీ ముఖంలో నీకు ఇస్తుంది వరముగా. మరి అమ్మవారి నవ్వు నీ మొహంలో కనిపించిందంటే నీ జీవితం సార్థకత కాలేదు. మనం నవ్వటం ఏముంది? గొప్పేముంది? మాయలో నవ్వులు. హ్మ్. నీ యొక్క చిరు మందహాసమే అభయహస్తం. కొందరు నవ్వు మనకెంత ధైర్యాన్ని ఇస్తుందో. అవునా? అదనమాట. అమ్మవారి యొక్క చిరుమందహాసము అంత ధైర్యాన్ని ఇస్తుంది మనకి. అదే అటువంటి జీవితాన్నే నీకిస్తుందిరా పిచ్చివాడా అమ్మవారిని శరణు కోరితే అని. ఏమ్మా? ఇక్కడ రహస్యం ఏమిటంటే స్థూలం చెప్పాను. ప్రత్యక్ష వర్షిణి అంటే బ్రహ్మ శీర్షము నుండి అమృత ధారలు 72,000 స్నాయు సముదాయముల యందు వర్షించునట్టి తల్లి కాబట్టి ఆమె వర్షిణి.
అంటే ఏమిటి? ముఖ్య ప్రాణం ఉంది కదా నాన్న. పిల్లాడు పుట్టాలి అంటే వాడి బ్రహ్మ కచ్చము నుండి ముఖ్య ప్రాణము శరీరంలో దశవిధ దశవిధ దారుల్లో వెళ్ళి ఆ యొక్క ముఖ్య ప్రాణమే వర్షిణి అమృతము. అదే నిన్ను చైతన్యం ఎక్కడుందో అదే అమృతము. శివుడు మంగళకరము. ఈ చైతన్యం లేకపోతే శవము. ఆమె వర్షిస్తోంది. అంటే సృష్టి చేస్తోంది. విష్ణుమూర్తి రూపంలో బ్రహ్మహానిగా. అదనమాట. మరి సూర్యుడు ఇటువంటి కిరణములతో అతను వర్షించబడి, తడపబడి ఆ ముఖ్య ప్రాణము జీవులకి ప్రసాదిస్తున్నాడు అని. ఈయన గూడా ఆ యొక్క బిందువు నుంచి తెచ్చుకుంటున్నాడు అమృతాన్ని అని పైనుంచి. ఈ సృష్టి అంతా గూడా సుభిక్షంగా ఉండటానికి కారణం అమ్మవారు వర్షిణి, అమృత వర్షిణి.